ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నేను చాలా ఆలోచించాను. నా లైఫ్లో జరిగిన కొన్ని నిజాలు నా దగ్గరే ఉంచాలా లేదా షేర్ చేయాలా అని. కానీ నేను ఒక డిసిజన్ తీసుకున్నా. నా పెయిన్ యూజ్లెస్గా ఉండకూడదు, అది ఎవరికైనా స్ట్రెంగ్త్ అవ్వాలి అని. సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం కదా, స్మైల్స్, కాన్ఫిడెన్స్, హ్యాపీ క్యాప్షన్స్. కానీ ఎవరూ చూపించరు సైలెంట్ బ్రేక్ డౌన్స్, లోన్లీ నైట్స్, స్టడీ టేబుల్ ముందు గిల్ట్ టీయర్స్. నా లైఫ్ కూడా అలాగే ఉంది. చిన్న నుండి నాకు ఒక సింపుల్ డ్రీమ్ ఉండేది, బాగా చదివి సెటిల్ అవ్వాలి, నా ఫ్యామిలీ ప్రౌడ్ ఫీల్ అవ్వాలి. కానీ స్లోగా లైఫ్ ప్రెజర్ స్టార్ట్ అయింది, కంపారిజన్ స్టార్ట్ అయింది. వాళ్ళు చాలా ముందు ఉన్నారు, వాళ్ళ మార్క్స్ చూడు, వాళ్ళ సక్సెస్ చూడు. కంపారిజన్ అనే పాయిజన్ సైలెంట్గా కాన్ఫిడెన్స్ని తినేస్తుంది. నేను బయట కామ్గా కనిపించాను, కానీ లోపల ఫియర్ ఉండేది. నేను చదువుతా అనుకుంటా, కానీ చదవబుద్ధి కాదు. బుక్ ఓపెన్ చేస్తా, 5 మినిట్స్ తర్వాత మైండ్ వేరే ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఫోన్ డిస్ట్రాక్షన్ చేస్తుంది, ఓవర్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది, ఫ్యూచర్ ఫియర్ స్టార్ట్ అవుతుంది. నైట్కి గిల్ట్ వస్తుంది, ఈరోజు కూడా వేస్ట్ చేశాను, నీకు డిసిప్లైన్ లేదు, నీకు సక్సెస్ రాదు. ఆ ఇన్నర్ వాయిస్ నన్ను చాలా హర్ట్ చేసింది. అందరూ అనుకుంటారు చదవలేదు అంటే లేజినెస్ అని, కానీ కొన్ని రోజులు అది లేజినెస్ కాదు, అది మెంటల్ ఓవర్లోడ్. స్ట్రెస్ ఎక్కువ అయితే బ్రెయిన్ షట్ డౌన్ అయిపోతుంది. స్టడీ టేబుల్ ముందు కూర్చొని పేజ్ని చూస్తూ ఉంటా, కానీ అక్షరాలు బ్లర్ అయ్యే రోజులు ఉన్నాయి. చదవలేదు అని గిల్ట్, టైం వేస్ట్ అని గిల్ట్, లైఫ్ వేస్ట్ అని ఫియర్. అప్పుడే లైఫ్ నాకు ఇంకో ట్విస్ట్ ఇచ్చింది, హెల్త్ ఇష్యూస్. ఫస్ట్ ఇగ్నోర్ చేసా, స్ట్రెస్ అనుకున్నా, కానీ సిచ్యువేషన్ సీరియస్ అయిపోయింది. హాస్పిటల్ కారిడార్స్, రిపోర్ట్ కోసం వెయిట్, ఫియర్తో ఉన్నా. ఆపరేషన్ వర్డ్ విన్నప్పుడు నాకు వరల్డ్ సైలెంట్ అయ్యింది. ఆపరేషన్ టేబుల్ మీద పడిన ఆ మూమెంట్, సీలింగ్ని చూస్తూ నేను ఆలోచించిన మాట, నా లైఫ్ ఇప్పుడు ఎలా ఆగిపోకూడదు. సర్జరీ తర్వాత రికవరీ అయ్యి ఫిజికల్ పెయిన్ కన్నా మెంటల్ బ్రేక్ డౌన్ ఎక్కువ. ఆల్రెడీ స్టడీస్లో స్ట్రగుల్, ఇప్పుడు హెల్త్ ఇష్యూ, డబుల్ గిల్ట్. ఆల్రెడీ స్లోగా ఉన్నా, ఇప్పుడు ఇంకా బ్యాక్ అయిపోయా అని నాకు చాలా గిల్ట్గా అనిపించింది. మిర్రర్ ముందు నన్ను నేనే క్వశ్చన్స్ చేశా, వై మీ? కానీ కొన్ని రోజుల తర్వాత ఆ క్వశ్చన్ మార్చాను, వై మీ నుండి వాట్ నెక్స్ట్కి. ఆ మైండ్ సెట్ చేంజ్ నా టర్నింగ్ పాయింట్ అయ్యింది. రికవరీ స్లో అయ్యాం, లేవడం కూడా కొన్ని రోజులు స్ట్రగుల్. కానీ నేను ఒక స్మాల్ రూల్ ఫిక్స్ చేశా, డైలీ స్మాల్ విన్. 5 మినిట్స్ స్టడీ, షార్ట్ వాక్, ఫోన్ సైడ్లో పెట్టి ఫోకస్ ట్రై. 1 అవర్ కాదు, జస్ట్ 10 మినిట్స్. స్లోగా బ్రెయిన్ మళ్ళీ అడ్జస్ట్ అయ్యింది. అప్పుడు నాకు అర్థమయ్యింది, స్ట్రెంగ్త్ అంటే పెయిన్ లేకుండా ఉండడం కాదు, పెయిన్ ఉన్నా కూడా డైలీ రీస్టార్ట్ చేయడం. ఆ ఫేజ్లో నాకు ఒక ఐడియా వచ్చింది, నా వాయిస్ ఎవరికైనా హెల్ప్ అవ్వాలి. ఫేస్ చూపించకుండా స్టార్ట్ చేశా. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసిన రోజు టెన్షన్, వ్యూస్ తక్కువ, కానీ నేను క్వైట్ చేయలేదు. సబ్స్క్రైబర్స్ స్లోగా పెరుగుతున్నారు, ఒక్కొక్కరు యాడ్ అయినప్పుడు అది నాకు సిగ్నల్ లాగా అనిపించింది. కంటిన్యూ చేస్తున్నా. కొంతమంది డౌట్ చేశారు, కానీ నేను అర్థం చేసుకున్నా, ఎవరు నిన్ను బిలీవ్ చేయకపోయినా నువ్వు నిన్ను బిలీవ్ చేయాలి అని. ఇప్పుడు నేను పర్ఫెక్ట్ కాదు, ఇప్పుడు కూడా ఫోకస్ రాని రోజులు ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటి అంటే, నేను సెల్ఫ్ హేట్ చెయ్యను, నేను డైలీ రీస్టార్ట్ చేస్తా. ఎస్టర్డే వేస్ట్ అయినా పర్లేదు, టుడే మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఫెయిల్ అయినా పర్లేదు, లెసన్ తీసుకొని మళ్ళీ ట్రై చేస్తా. సెల్ఫ్ రెస్పెక్ట్ని వదులుకోకూడదు అని నేర్చుకున్నా. సెల్ఫ్ లవ్ సెల్ఫిష్ కాదు అని అర్థం చేసుకున్నా. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మేబీ మీరు కూడా సేమ్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. చదవాలి అని తెలుసు, కానీ చదవబుద్ధి కాదు. మీ ప్రాబ్లం లేజినెస్ కాదు, మీ ప్రాబ్లం ఫియర్ ప్లస్ ఓవర్ థింక్ ప్లస్ ప్రెషర్. స్మార్ట్గా స్టార్ట్ చేయండి, కంపారిజన్ స్టాప్ చేయండి, 5 మినిట్స్ రూల్ ట్రై చేయండి, డైలీ రీస్టార్ట్ రూల్ ఫాలో చేయండి. మీ స్పీడ్ స్లో అయినా పర్లేదు, కానీ క్వైట్ అవ్వకండి. నేను నా పెయిన్ని పవర్గా మార్చుకున్నాను, మీరు కూడా మార్చుకోవచ్చు. స్ట్రాంగ్ పీపుల్ అంటే పెయిన్ లేని వాళ్ళు కాదు, పెయిన్ ఉన్నా కూడా ముందు నడిచే వాళ్ళు. నా జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇది జస్ట్ బిగినింగ్. మీరు కూడా నాతో ఈ జర్నీలో నడవాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఫ్యామిలీలో ఒకరిని అవ్వండి.